ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియమైనటువంటి వారలారా, మరి శత్రువులను ప్రేమించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి. శత్రువులను ప్రేమించుట ఇది చాలా జటిలమైనటువంటి సమస్య. ఒకవేళ లోకములో మానవుని యొక్క పరిస్థితి ఉపకారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉపకారము చేసిన వానికి అపకారం మాత్రం చేయకూడదనే ఒక లోకోక్తి ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమము విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం సెలవిస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు, కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు తాత్కాలికమైనటువంటి శత్రుత్వం కాదు, ఆగర్భ శత్రువులు ఉంటూ ఉన్నారు.
నువ్వు చచ్చిపోయే వరకు కూడా ఇదిగో నేను విడిచిపెట్టను అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల లోకంలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, పంతాలు పట్టింపులు మనకు వద్దు. ఒకవేళ నీకు హాని చేసినా, అపకారం చేసినా, నీ కుటుంబానికి నష్టాన్ని కలిగించినా, నీ శత్రువుని నీ మిత్రునిగా భావించి నువ్వు ప్రేమించు అంటుంది దేవుని యొక్క వాక్యం. అలాగూ చేయగలిగితే వచ్చే భాగ్యం ఉంటుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యములో. మీ తండ్రికి కుమారులై మీరు ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం! మనమందరము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటామట. అది ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత, లేక భాగ్యము, లేక అధికారం. గత దినము మనము స్టెఫెనును జ్ఞాపకం చేసుకున్న, రాళ్లతో కొట్టుచున్నప్పటికీ కూడా ఈ పాపాలు వారి మీదకి రాకూడదని క్షమించి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఈ దినము మరి యొక్క భక్తుని కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయములో పౌలు శీలలు మనకు కనిపిస్తున్నారండి. వారు గొప్ప సేవ చేశారు. చెడ్డ చేసి చెరసాలకి వెళితే ఒకవేళ ఎక్స్క్యూజ్ ఉంటుందేమో, కానీ మేలు చేసి చెరసాలకి వెళ్ళి కొరడా దెబ్బలు తిని బొండ వేసి బిగించుకొని, ఏమండి శరీరం అంతా రక్తసిక్తం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉందా? ఆ పౌలు శీలలు వారు ఎవరికి హాని చేసి వారు చెరసాలకు పోలేదు. మరి దేని కొరకు వారు చెరసాలకు అప్పగించబడ్డారు అంటే, ఇక్కడ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనములో ఆమె పౌలును మమ్మును వెంబడించి మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు నీకు రక్షణ మార్గము ప్రచురించిన వారే ఉన్నారని కేకలు వేసి చెప్పినప్పుడట, ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. 16వ అధ్యాయాన్ని 16వ వచనాన్ని దయచేసి వాక్యానంతరం శ్రద్ధగా చదవండి, వాక్యం అర్థమవుతుంది. కాబట్టి సందర్భం 16వ అధ్యాయములో వారు ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు పౌలు శీలలు. ఒక వ్యక్తి పుతోను అనే దయ్యము పట్టినటువంటి వ్యక్తి సూది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభ సాధనము కలుగొచ్చున్నారు. ఇప్పుడు ఆ దయ్యాన్ని వీరు వెళ్ళగొట్టడం చేత వారి యొక్క యజమానికి లాభం వచ్చే మార్గం పోయింది. అందుకని వారు పౌలు శీలలను చెరసాలకు అప్పగించారు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ వారట ఏం చేస్తున్నారు? 22వ వచనములో, అప్పుడు జనసమూహములు వారి మీదకి దుమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించగా, అతడు ఆజ్ఞను పొంది లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ఇదండి దేవుని పేరట దయ్యాన్ని వదలగొట్టి వారిని విడిపించినటువంటి కారణం చేత యజమానికి వచ్చే లాభం సొమ్ము పోతుందని వారి చెరసాలకు అప్పగించినప్పుడు వారు మంచి చెడ్డలు వివేచించకుండా పౌలు శీలలను చెరసాలకు అప్పగించగా అక్కడ భయంకరమైనటువంటి రీతిలో వారిని దండించి చెరసాలలో వేసి కాళ్ళు చేతులకు బొండ వేశారట. అయితే ఇక్కడ చెరసాలలో హింసించబడి బంధించబడి బొండ వేయబడినటువంటి పౌలు శీలలు ఎవరిని కూడా ఏ విధంగానూ కూడా వారు వారి మీద నేరారోపణ చేయటం లేదు. కానీ ఈ 16వ అధ్యాయములో 25వ వచనములో వారు చేస్తున్నది మధ్యరాత్రి వేళ పౌలు శీల వారు ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు.
ఆ తరువాత వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడట మధ్యరాత్రి వేళ ఖైదీలు నిలిచి ఉన్నారు. మహాభూకంపం కలిగింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి చెరసాల నాయకుడు కత్తి తీసి వాళ్ళు పారిపోయారేమో, నా ఉద్యోగం పోతుందని మరి కత్తి పెట్టి చంపకుండా ప్రయత్నం చేసినప్పుడు దేవసేవకులు అంటారు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఎవరు ఎవరికి శత్రువులు అని ఆలోచన చేద్దాం ప్రియులారా. పుతూన్ అనే దయ్యము పట్టినటువంటి దేవుని యొక్క సేవకునికి మేలు వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ విడిపించిన సేవకులు ఖైదీ చేయించారంటే ఖైదీ చేయించిన వ్యక్తులు పౌలు శీలలకు శత్రువే. మధ్యరాత్రి వేళ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చెరసాల నాయకుడు కొరడాలతో కొట్టి కాళ్ళకు బొండ వేసి చెరసాలలో బంధించి బయట కావలి ఉన్నాడు. పౌలు శీలలకు శత్రువు ఎవరండి? చెరసాల నాయకుడు కూడా. అయినప్పటికీ కూడా అంటున్నాడు, ఏ హాని నువ్వు చేసుకున్నవాడు, మేము ఇక్కడే ఉన్నాము. ఆశ్చర్యపోయాడు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రేమ. మనుష్యులు చెరసాలకు తాళం వేసి బిగించారు. వారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుడు తలుపులు తీర్చాడు. భూకంపం కలిగింది. ఆ తలుపులు తెరవబడటం అంటే కర్కశత్వంతో కూడినటువంటి చెరసల నాయకుని యొక్క హృదయం బ్రద్దలయ్యింది. అబ్బో, వీరట దేవుని యొక్క బిడ్డలు, దేవుని సేవకులు సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి అతడట ఏం చేశాడని ఆలోచన చేస్తే 30-31 వచనాల్లో, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఇంగ్లీష్లో చక్కటి మాట, సర్స్ వాట్ మస్ట్ ఐ టు బీ సేవ్డ్. అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అంటే, శత్రువులుగా వ్యవహరించినటువంటి చెరసాల నాయకునికి మేలు చేయటానికి మార్గం చూపెడుతున్నారు. ఏమన్నా తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని బిడ్డలు ఏమండి, శత్రువులకు మేలు చేస్తున్నారు, శత్రువులకు సేవ చేస్తున్నారు, శత్రువుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉన్నప్పుడు లోకం ఎలాగుందంటే, కొట్టండిరా అంటే ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఒకడు కొడితే 10 మంది చేతులు వేస్తారు. అది ప్రమాదం. అది ఆశీర్వాదం కాదు మన కుటుంబాలకు, మన బిడ్డలకు. సేవకుడు ఒక్కడే అయ్యి ఉండొచ్చేమో, సేవకుని పక్షంగా ప్రభు హస్తం తోడుగా ఉంది. చెరసల నాయకుడు బొండ వేసి బిగించి బయట కావలి ఉంచాడేమో. దేవుని సేవకులు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మధ్యరాత్రి ఖైదీలు వింటూ ఉన్నారు. చెరసల తలుపులు బ్రద్దలైపోయాయి, భూకంపం కలిగింది. చూసారా దేవుని సేవకుని పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు. దేవుని సేవకుడు నమ్మకమైన పరిచర్య చేస్తే సమాధిలోనికి దేవుని సేవకుడు వెళ్ళే వరకు కూడా కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు ఇవన్నీ సహజమే. కానీ ఒక దినాన వాటన్నిటి నుండి విడిపిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రభు అంటున్నాడు ముగింపుగా, శత్రువులను ప్రేమించండి. మన జీవితాల్లో మనము కూడా మారు మనసును పొంది మన శత్రువు ప్రేమిస్తూ ప్రభు యొక్క కుమారులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీవు ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని అనుసారముగా జీవించటం మాకు నేర్పించాను. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు నాయనా, వారి యొక్క ఉద్యోగ వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీల సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగనే సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సాలు దూరపరచండి. మరలా తండ్రి నాయనా, ఇదిగో తండ్రి, కరోనా అనేక స్థలాల్లో ప్రబలుతుంది. ఎవరు దాని బారిన పడకుండా దాన్ని దూరపరచండి. ఎవరైతే అక్కరలో ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో, ఎవరైతే నా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ప్రయాణాల్లో ఉన్నారో, వారి అవసరతలు ఎరిగి వారి ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచి యేసునామమున నడుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రతి కుటుంబాలకు తోడుకొని సంరక్షించి కాపాడును గాక.